నేను చెప్పేది ఒకటే, మీ అంబేద్కర్ మీ సొత్తు కాదు, తెలంగాణ మీ సొత్తు కాదు. దయచేసి బిల్డప్లు వదిలిపెట్టండి. మీరెంతటి అవకాశవాదులో ఎవరెంతలో మా దగ్గర కూడా ఉన్నాయి. 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఎక్కడ కూర్చున్నారు మీరు? 11.5 12 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక ఎందుకు మీరు ప్రభుత్వాలను పాలకులను నిలదీయలేదు? ఇప్పుడు మాత్రమే మీ వృత్తి పోతోంది, మీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు మాత్రమే ఎందుకు గుర్తొస్తుంది? మీరేమన్నా తిన్నారా 10 ఏళ్ళు దొర దగ్గర? ఇప్పుడు మీరు మళ్ళా రెడ్డి పాలకుడి దగ్గర మీరేమన్నా తింటున్నారా? మరి ఎవరిని రెచ్చగొట్టేందుకు ఈ మాటలు? మీరు ప్రాంతంలో రెచ్చగొట్టేందుకు ఎందుకు మాటలు? మీరు కులాల మధ్య చిచ్చు మీరెందుకు పెడుతున్నారు? మతాల మధ్య చిచ్చు మీరెందుకు పెడుతున్నారు? మాట్లాడే వాళ్ళను మీరు తింటున్నారని మీరెట్లా అంటారు? అన్ని చేస్తున్నారు మీరే, బరాబర్ అంటాం మిమ్మల్ని. రోహింగ్యాలు ఎంత కుల వృత్తులను ఆక్యుపై చేస్తే మీకు గుర్తు రాలేదు? ప్రతి కులంలో వాళ్ళు వచ్చి చచ్చిపోతే అవును అంటే నేను అవును అంటాను. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఓకే దేవిక గారు, ఏం కుట్ర చేస్తున్నారు మీరు తెలంగాణలో? ఒక్కటే మీరు ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? మీరు మాత్రమే గొప్ప ఉద్యమకారులన్న ఫీలింగ్ వదిలిపెట్టేసేయండి. ప్రతి సమస్యకు మేము ఉంటాం, ఈవెన్ భరత్ గారితో సహా. అది వదిలిపెట్టండి. మేమే ఉన్నాం, మీరు లేకపోతే నడవదంటే మీరేంటో అందరికీ తెలుసు. తెలంగాణ సమాజం చూస్తోంది, 5-6 రోజులుగా గమనిస్తోంది. మీరెంత రెచ్చగొడుతున్నారో తెలుస్తుంది. కులాల మధ్య సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళని మార్వాడీల మీదకి రెచ్చగొట్టే కుట్ర మీరు చేస్తున్నారు సంవత్సరంగా. కానీ మీకు కలిసి వస్తలేదా సమాజం? తెలంగాణ వైశ్యులు మీకు కలిసి వస్తలేరు, ఏ కులాలు కలిసి వస్తలేరు, ఇట్లనే వరుకుంటున్నారు మీరు. రైట్ దేవిక గారు, ఒక నిమిషం అండి. జోషి గారు చెప్పండి. ఒక్క నిమిషం. ఎస్ జోషి గారు.